జగిత్యాల మున్సిపల్ టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీల్లో టికెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల గొంతు కోశారని, తనపై కోపం ఉంటే చర్యలు తీసుకోండి, కానీ కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిందని, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టాలని అన్నారు. టికెట్ల కేటాయింపుల్లో ఇంతలా అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన జై సంవిధాన్ నినాదానికి అర్థం ఏముంటుందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మన గాంధీ వన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే వాట్ ఇది అదే కానీ మీరు తప్పుగా భావిస్తున్నారా? ఆ తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? నేను గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దానికి మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు, వాళ్ళే పాపం చేసిరు. నేను జెండా పొందే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి మీరు నిర్ణయం చేయండి. నిశ్చయించేది ఉంటే నేను ఇచ్చిన లిస్ట్ లోపల ఏదైతున్నదో మీకు భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మీరు నిర్ణయం చేసేది. నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే